అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణునిపై రాధకు కల భక్తి. ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు. కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడికి రావడం తటస్థించింది. రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు. పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని సంభాషించి ఆనందించారు. రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖత ఆయన రాణులు విని ఉన్నారు కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసింది. మాటల సందర్భంలో ఆమె సోదరీమణులారా, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, కానీ చకోరాలు అనేకం అని అర్థం వచ్చే శ్లోకం చెప్పింది. చంద్రో యథైకో బహవచ్చకోరాః సూర్యో యథైకో బహవో దృశస్యః శ్రీకృష్ణచంద్రో భగవాన్ తథైవ భక్త భగిన్యో బహవో వహేంచ. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే, సోదరీమణులమైన మనమందరం ఆయన భక్తురాండ్రం అన్నది రాధ. రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు. రాధను మరీ బలవంత పెట్టి తమ విడిదికి ఆహ్వానించి తోడుకొని వెళ్ళారు. అక్కడ రాధకు రాజోపచారం లభించింది. ఆమె రాకకు రాణులందరూ ఎంతో సంతోషించారు. అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ విందు భోజనం ఆరగించారు. చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణపాత్రలో వేడిపాలు ఇచ్చి తాగించింది. ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది. రాత్రి పొద్దుపోయింది. అందరూ నిద్రించడానికి వెళ్ళారు. దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది. కృష్ణుని అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోయింది. అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి. దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది. వారు కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండడం చూసి అవాక్కయ్యారు. భగవానుని ఎలా అడగడం ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమిగూడి ఉండడం చూసి కారణం ఏమిటని అడిగాడు. అందుకు జవాబుగా వారు భగవానుని అరికాలు బొబ్బలెక్కి ఉండడం చూపించారు. మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయ చూశాడు, కానీ రాణులు వదల్లేదు. వారు మరీ బలవంత పెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు: రాధ హృదయంలో నా పాదపద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి. నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు. స్వయంగా నువ్వు ఇవ్వడం వల్ల రాధ మారు మాట్లాడలేక అలాగే ఆ పాలను తాగింది. పాలు లోపలికి హృదయంలోకి వెళ్ళడంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి. ఇది సహజమే కదా. పతిదేవుని వచనాలు విన్న రాణులు నోట మాట రాక నిలబడిపోయారు. నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంత భక్తి ప్రపత్తుల ముందు తమవి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు. రాధ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన జాతక సంహితలో చోటు చేసుకొని ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.